హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో చామదుంప వెల్లుల్లి కారం అయితే చూపిస్తున్నానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పప్పుచారు అన్నంలో నంచుకొని తింటే ఇంకా మామూలుగా ఉండదు, అంత బాగుంటుందన్నమాట. చాలా సింపుల్, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడైతే మనం చామగడ్డ తీసుకొని మనం ఈ స్కిన్ అంతా కూడా తీసేయాలి. మనం ఉడకపెట్టట్లేదు, డైరెక్ట్గా మనం పచ్చి దుంపలతోటే ఈ రెసిపీ అయితే చేసుకుంటున్నాము. ఇలాంటి పెద్ద పెద్ద దుంపలు దొరికితే బాగుంటుంది. ఈ సైజులో ఉన్నాయి దొరికినప్పుడు తీసుకోండి. ఈ స్కిన్ అంతా కూడా చాకుతో ఇలా తీస్తే వచ్చేస్తుంది మనకి సింపుల్గా, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నాను. వీటిని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇవి మనం ఉడకపెట్టట్లేదు, పచ్చి దుంపలనే మనం డైరెక్ట్గా కర్రీ చేస్తున్నాం. చాలామంది మామూలుగా ఈ దుంపలు అంటేనే ఉడకపెడతారు, చామదుంపలు. సో ఇప్పుడు మనం ఈ దుంపల్ని రౌండ్ షేప్లో మనం కీరా ఎలా కట్ చేస్తామో ఆ విధంగా అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఒక 2 వెల్లుల్లిపాయలని శుభ్రంగా ఒలిసి పెట్టుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1.5 స్పూన్ కారం వేసుకొని 1/2 చెంచా పసుపు కూడా వేసుకొని 1/2 చెంచా జీలకర్ర పొడి, సాల్ట్ తగినంత వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని చిట్పట్లాడిన తర్వాత మనం చామదుంపలు వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే వెల్లుల్లి కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. మీకు ఇది గ్రైండ్ అవ్వట్లేదు అంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ దుంపలకి ఈ వెల్లుల్లి కారం అంతా పట్టేలాగా మనం కలుపుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి, సూపర్ టేస్టీగా వస్తుంది ఆ స్మెల్ అనేది. చూశారు కదా, ఈ ముక్కలకి మంచిగా ఈ కారం అంతా పట్టుకుంది కదా. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం వాటర్ పోసుకోవాలి. ఈ కప్పుతోటి 2 కప్పులు వాటర్ పోసాను. 1 కప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇంకొక కప్పు వేసాను. మంచిగా ఇది కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఈ చామదుంప వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత తీసుకొని మనం కలుపుకుంటూ, ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు, దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకోవాలి. చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకొని దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని తింటే చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే దీంట్లో మనం ఎటువంటి పులుపు వేయలేదు, జస్ట్ వాటర్ వేసాం. మామూలుగా చామదుంపలు ఎక్కువగా పులుసు పెట్టుకుంటాం మేమైతే. సో ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.